భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చొప్పాల గ్రామ పంచాయతీ పరిధిలోని గొడుగుబండ గ్రామంలో సుమారు 18 కోట్ల 6 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న పట్టివాకు ప్రాజెక్టు నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ రేఖా కాంతారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం సాగునీరుకి అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. సకాలంలో ఎరువులు విత్తనాలను అందిస్తున్నామని చెప్పారు. గూడెం మండలంలో నియోజకవర్గంలోనే పెద్ద చెరువు, ఇప్పటివరకు పోయలేదు పెద్ద చెరువు. 18 కోట్ల రూపాయలతోని 18 కోట్ల నిధులతోని 18 కోట్ల 6 లక్షల నిధులతోని మరి ఈ ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశించినాడో తెలంగాణ బంగారు తెలంగాణలో భాగంగా నీళ్లు నిధులు నియామకాల కోసం ఏదైతే కొట్లాడినారో ఆ రోజు ఆ నీళ్లు ఈరోజు కుగ్రామాలకు సైతం ఈరోజు మరి సాగునీరు అందుతూ ఉన్నాయి. అందే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మా ప్రాంత ప్రజానికం తరఫున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంతం ఎప్పుడు కూడా వర్షాధారం మీద ఆధారపడినటువంటి ప్రాంతం. వర్షాలు పడితేనే తప్ప లేకపోతే పంటలు పండేటువంటి పరిస్థితి లేదు. చిన్న చిన్న కుంటలుంటే ఆ కుంటలలో ఈ దసరా టైంకే నీళ్లు బిక్కిపోయేటువంటి పరిస్థితి, దసరాకే చేపలు పట్టుకొని తినేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఉన్నటువంటి చిన్న కుంటల్ని కూడా